హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి ఒక భారీ శుభవార్తనైతే తెలియజేయచ్చండి. ఈ రేషన్ కార్డు కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఒక మంచి శుభవార్తనైతే తెలియజేయచ్చు. ఏపీ, తెలంగాణ, తెలుగు రాష్ట్రంలో ఎవరైతే మహిళలైతే ఉన్నారో వారందరికీ ఒక మంచి భారీ శుభవార్త. ప్రతి మహిళకి 3 లక్షల రూపాయలు అనేది లోన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ లోను 0 వడ్డీతో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇందులో మీరు మొత్తంగా చెల్లించాల్సిన అవసరం అయితే లేదండి. ఇందులో సగం అయితే చెల్లిస్తే చాలు. ఈ సగము ప్రభుత్వం అనేది భరిస్తుంది. ఇందులో 1,50,000 రూపాయలు కడితే మిగతా 1,50,000 రూపాయలు ప్రభుత్వం అనేది భరిస్తుందండి. ఇది మహిళలకి ఒక భారీ శుభవార్తనైతే చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, దీనికి ఎవరెవరు అర్హులు అనేది మనం ఇప్పుడు క్లారిటీగా వివరంగా అయితే మనం తెలుసుకుందాము. మనం ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో వివరంగా అయితే తెలుసుకుందాము. ఈ వీడియో కనుక మొట్టమొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ని నేను ఎప్పటికెప్పుడు మీకు తెలియజేస్తూనే ఉంటాను. ఈ వీడియో చూస్తున్నారే కానీ ఎవరు అయితే సబ్స్క్రైబ్ అయితే చేయటం లేదండి. ఈ వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఒక భారీ శుభవార్తనైతే తెలియజేయచ్చండి. ఈ రేషన్ కార్డు కలిగిన వారు ప్రతి ఒక్కరూ ఈ లోన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ అని లేకుండా తెలుగు రాష్ట్రంలో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క మహిళకి ఈ లోన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ లోను 25 సంవత్సరం నుండి 55 సంవత్సరం మధ్య లోపల ఉంటే ప్రతి ఒక్క మహిళకి ఈ లోన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు బ్యాంక్ వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి ఏ బ్యాంక్ అనేది అవసరమైతే లేదండి. మీరు గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా ఇందులో ఏ బ్యాంక్లో అయినా మీరు అప్లై అయితే చేసుకోవచ్చండి. ఓకేనా అండి. ఇందుకు వయసు రీత్యా 25 నుండి 55 సంవత్సరం లోపైతే ఉండాలి. మీరు బ్యాంకు వెళ్ళి ఉద్యోగిని స్కీమ్ అనేది అడిగితే మీకు ఈ స్కీమ్ ద్వారా మీకు 3 లక్షల రూపాయలు అనేది లోన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ లోన్ మీకు ఉద్యోగిని స్కీమ్ ద్వారా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇందులో మీకు కొన్ని ట్విస్టులు అయితే ఉన్నాయండి. దీనికి సంబంధించి మీరు పక్కాగా ఫాలో అయితే మీకు ఈ లోన్ అనేది శాంక్షన్ అయితే అవుతుంది. ఈ ట్విస్ట్ ఏంటి అనేది మనం వివరంగా తెలుసుకుందాము. మీకు ఖచ్చితంగా వ్యాపారం అనేది చేయాలండి. ఈ వ్యాపారము చేయాలి. లేదు మీరు కొత్తగా వ్యాపారం పెట్టుకోవాలి, మీకు ఏ వ్యాపారమైనా పెట్టుకోవచ్చండి. ఒకటి కిరాణా అంగడి, తర్వాత పార్లర్, తర్వాత టీ అంగడి, పాలంగడి, తర్వాత మిషన్ పెట్టుకోవడం అంటే కుట్టు మిషన్ పెట్టుకోవడము, ఇలా రకరకాల వ్యాపారాలు అనేవి ఉంటాయండి. ఈ వ్యాపారాలు పెట్టుకోవాలి అని చెప్పి మీకు ఒక ఐడియా అనేది ఉండాలి. ఈ వ్యాపారం మనం పెట్టుకుంటున్నాము, దీనికి సంబంధించి మనకి లోన్ కావాలి అనేది మీరు బ్యాంకు వెళ్ళి అడిగితే మీకు లోన్ అనేది ఇస్తారు. లేదు మీకు ఇంతకు ముందే మీకు వ్యాపారం మీరు చేస్తున్నారు, దానికి ఈ వ్యాపారాన్ని రెట్టింపు చేసుకోవాలి అని అనుకుంటే మీరు ఈ వ్యాపారానికి సంబంధించి ఒక ప్రూఫ్ అనేది మీరు చూపించాలండి. ఈ ప్రూఫ్ అనేది మీరు చూపిస్తే మీకు ఖచ్చితంగా ఈ ఉద్యోగిని స్కీమ్ ద్వారా మీకు ఈ లోన్ అనేది వస్తుంది. మీరు ఏం చేస్తారంటే మీరు లోన్ పెట్టుకుంటున్నారు పోయి అడిగితే అక్కడ ఉండే మేనేజర్ ఏం చేస్తారంటే మీ దగ్గరికి మీ వ్యాపారం ఏం చేస్తున్నారని చెప్పి అక్కడికి వెళ్ళి విచారిస్తారు. ఇక్కడ ఈ ప్లేస్లో వ్యాపారం బాగా జరుగుతుందా లేదా, ఇంకెవరైనా పెట్టున్నారా లేదా అని చెప్పి ఒకసారి విచారించి చూసి ఇది బాగా జరుగుతుంది అని చెప్పి వాడు నిర్ధారించుకొని తరువాత మీకు లోన్ అనేది ఇస్తారండి. మీరు ఈ లోన్కి 0 వడ్డీ అనేది ఇస్తారు. ఓకేనా అండి. ఈ 0 వడ్డీ మీకు ఉద్యోగిని
స్కీమ్ ద్వారా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇందులో మీకు వార్షిక ఆదాయం అనేది 2 లక్షల లోపు అనేది ఉండాలండి. ఈ సంవత్సరానికి ఆదాయము 2 లక్షల లోపు అయితే ఉండాలి. అలా అయితేనే మీకు ఈ స్కీమ్కి అర్హులైతే అవుతారు. పోతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ అంగవైకల్యం కలిగిన వారికి 50% ఈ సబ్సిడీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ సబ్సిడీ అనేది 50% ఇవ్వడం అయితే జరుగుతుంది. వీరికి 1,50,000 రూపాయలు మాత్రమే కట్టవలసి వస్తుంది. వీరికి 0 వడ్డీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇకపోతే వితంతువులు, ఒంటరి మహిళలు వీరికి 30% సబ్సిడీ అనేది ఇస్తారండి. ఈ సబ్సిడీ అనేది 0 వడ్డీతో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇకపోతే వీరికి 1,50,000 రూపాయలు ఈ లోన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ ఈ 1,50,000 రూపాయలు సబ్సిడీ అనేది తీసేస్తారండి. మిగిలినది వీరైతే కట్టాల్సి అయితే ఉంటుంది. ఓకేనా అండి. దీనికి సంబంధించి మీరు బ్యాంకు వెళ్ళి మీరు ఈ డాక్యుమెంట్స్ తీసుకుని అయితే వెళ్ళాలండి. ఈ డాక్యుమెంట్స్ ఏంటంటే ముఖ్యంగా ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి. తర్వాత రేషన్ కార్డు, మీ బ్యాంక్ పాస్బుక్ అనేది ఉండాలండి. ఇకపోతే 2 పాస్ ఫోటోలు అనేది పెట్టుకోవాలి. పాన్ కార్డ్ అనేది పెట్టుకొని అయితే ఉండాలండి. ఇవన్నీ మీరు పక్కాగా ప్రూఫ్ పెట్టుకో ఉంటే మీకు ఈ లోన్ అనేది ఇస్తారు. ఇకపోతే మీరు మీ వ్యాపారానికి ఒక షూరిటీ అనేది పెట్టుకోవాలండి. మీరు ఏం చేస్తున్నారు అనేది ఒక క్లారిటీ అనేది బ్యాంకు వాళ్ళకి చూపించాలి. మీరు ఈ వ్యాపారం చేస్తున్నారు, మేము ఇలా కట్టుకోగలుగుతాము, ఈ లోన్ అనేది మేము కట్టగలుగుతాము అనేది వారికి నిరూపించాలి. మీరు ఈ లోను మీరు ఈఎంఐ ద్వారా కట్టాల్సి అయితే ఉంటుందండి. మీరు ఎలా కడతారు అనేది చూసుకుంటే ఈఎంఐ ద్వారానే కట్టాల్సి అయితే ఉంటుందండి. మీరు దీనికి సివిల్ స్కోర్ అనేది మీకు బాగా ఉండాలి. మీరు ఎక్కడైనా లోన్ తీసుకొని మీరు కట్టకుండా వదిలేస్తే ఆ లోను మీకైతే ఇవ్వరండి. ఓకేనండి. మీరు లోన్ తీసుకొని యథాప్రకారం మీరు నెల లోన్ కడుతూ ఉంటే మీకు ఈ లోన్ అనేది ఇస్తారు. మీకు సివిల్ స్కోర్ అనేది మీకు బాగుంటే మీకు ఖచ్చితంగా ఈ లోన్ అనేది అయితే ఇస్తారండి. ఓకేనా అండి. మీరు ఏ బ్యాంక్ దగ్గరికైనా వెళ్ళి మీరు ఉద్యోగిని స్కీమ్ ద్వారా మీరు లోన్ అనేది పొందవచ్చు. ఓకేనా అండి. ఈ లోన్ మీరు రేపైనా వెళ్ళి తీసుకోవచ్చండి. ఈ లోన్కి మీకు ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి అనేది నేను ఇప్పుడు క్లారిటీగా వివరంగా అయితే తెలియజేశాను. ఓకేనా అండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.